సార్ ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు మీకు మీరు చాలా అభిమాన నాయకుడు అని చెప్పేసి అంటే చాలా సన్నిహితం ఉంది, వారి దగ్గర నుంచి చూసినా వారంటే బాగా గౌరవం అని చెప్పేసి అందుకారణం చెప్పిన ఆనాడైతే మ్యారేజ్ కాలేదు కానీ తర్వాత మ్యారేజ్ అయింది, బాబు పుడితే బాబుకి ఆ పేరు పెట్టిన మీకు వచ్చింది సార్. మా అత్త మామ అపోజ్ చేసినాడు, మా తల్లిదండ్రులు అపోజ్ చేసినాడు, వాళ్ళకి బాబుకి ఆ పేరు పెట్టాడు. అట్లనే నా కర్మానికి మా బాబు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు తెలుసా నీకు. ఐ లాస్ట్ మై సన్ ఫర్ మై డెసిషన్ టు కీప్ హిస్ నేమ్. ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్, దట్ ఈస్ హిస్ డెసిషన్ అనుకొని ఐ హావ్ యాక్సెప్టెడ్ హిస్ డెసిషన్. నేను అన్ని రకాలుగా పెంచి పోషించినాను. ఈజ్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, హీ హెస్ కంప్లీటెడ్ హిస్ లా, దే స్టడీడ్ ఇన్ బెంగళూరు. అన్లైక్ ఇది మంచి నాలెడ్జ్ మా బాబు లేదు, అవగుణాలు లేకుండానే చెడ్డ పేరు లేదు మా బాబుకి. జరిగింది, నేనేం చేస్తాను, ఐ హావ్ టు యాక్సెప్ట్ డెసిషన్ ఆఫ్ ది నేచర్. సరే సాధారణ సందర్భంలో అంటే మీరు వివిధ కారణాల చేత గలం ఇప్పుడు మొదలెట్టారు, పార్టీకి ఇప్పుడు నా యాక్టివిటీస్ చాలా అవసరం ఉంది, లేకపోతే ఏదైతే నిరంకుశత్వం వాళ్ళని దింపాల్సిన ఆవశ్యకత చాలా ఉంది, ఈ సమాజం మీరు ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బాగుపడుతుంది అని చెప్పేసి వీళ్ళ పరిపాలన జరగట్లేదు, ఈ టైంలో ఇంకాసింత రోడ్డు ఎక్కాల్సింది, ఇంకాసింత తెలియపరచాల్సి ఉంది, గలం ఇప్పాల్సి ఉంది అని చెప్పేసి అని మీరు అన్నారు ఇందాక. మీకు ఆప్తులైనటువంటి రాజీవ్ గాంధీ గారి పేరుని మీ కుమారుని పెట్టుకోవడం జరిగింది, ఒక సంఘటన జరిగింది, సైకలాజికల్గా మానసికంగా చాలా మీరు సఫర్ అవుతున్న సందర్భంలో కూడా వచ్చారు, వచ్చినటువంటి ఫలితం కూడా తీసుకున్నారు, వాళ్ళు గద్దె దించారు, మీరు మీ కోరిక మేరకు మీరు అనుకున్న కాంగ్రెస్ని, మీరు జాయిన్ అయిన కాంగ్రెస్ని గెలిపించడానికి మీ వంతు పాత్ర పోషణ తీసుకొచ్చారు. అయితే ఈ 40 రోజుల పరిపాలనలో నిర్ణయాలని శరత్ గారు ఎలా చూస్తారంటే? నేను ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి. ఎప్పుడైతే మా బాబు ఆత్మహత్య లాస్ట్ February 21 జరిగిందో దాదాపుగా నేను విరిగిపోయినాను. కుటుంబ పరంగా ఒక్కడే ఒక కొడుకు, చాలా అల్లారు ముద్దుగా పెంచినాను. అందరి పిల్లల అవగుణాల పుట్ట కాదు మా బాబు, ఎడ్యుకేషన్లో మంచి బ్రైట్, క్యారెక్టర్లో మంచి వ్యక్తి. తర్వాత ఏదైతే రాజీవ్ అనే పదంకు ఏదైతే అర్థం వస్తుందో, మరి హ్యాండ్సమ్ పర్సనాలిటీ, వాడు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు అనే విషయం చాలా కలిచివేసింది. ఒక రకంగా ఒక 2 ముక్కలైంది నా లైఫ్ అనేది. బిఫోర్ మై సన్స్ డెత్ అండ్ ఆఫ్టర్ మై సన్స్ డెత్ ఐ బికమ్ రాదర్ లోన్లీ. ఆ మెలాంకలీలో కూడా దేర్ వాజ్ అన్ ఇష్యూ విచ్ వాజ్ బాగ్లింగ్ మీ. అంటే వ్యక్తిగతంగా నీ ప్రయోజనమే చూసుకుంటావా, సొసైటీ ప్రయోజనాలు అనేది ఉంటుందా ఉండదా, వెన్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్ గ్రోత్ అండ్ వెన్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్ ఇష్యూ అండ్ సొసైటల్ ఇష్యూ, విచ్ వే యూ షుడ్ గో అని అన్నప్పుడు సొసైటల్ ఇష్యూ వాజ్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వై ఐ ఓవర్కమ్ ఆల్ దట్ గ్రీఫ్. నేను అన్ని మర్చిపోయాను. మీకు ఒక విషయం చెప్పాలా, దాదాపు మా బాబు చనిపోయిన తర్వాత ఒక 20 రోజులకో 22 రోజులకో తీన్మర్మల్ అన్న ఆఫీస్ మీద అటాక్ జరిగింది తెలుసా. ఓపెన్ కోర్టులో నేను కేసు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు మా బాబు జ్ఞాపకం వస్తే ఇన్ ది కోర్ట్ ఐ వెప్ట్. నేను కోర్టులో ఏడ్చినాను తెలుసా, నా కళ్ళ నుంచి టప్ప నీళ్ళు వచ్చినాయి. నేను జడ్జి గారి ముందు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు, సార్ ఐ హ్యావ్ నాట్ కమ్ టు ద కోర్ట్ టు ఎర్న్ మనీ సార్, దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఐ హ్యావ్ కమ్ టు ప్రపోజ్ ఎ థియరీ that opposition must survive. The ruling party should not have this much of intolerance. You must protect and preserve the freedom of speech and expression, which is a constitutional guarantee అని నేను ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నేను ఒకసారి, అంటే ఇది డబ్బు కోసం చేసే కేసు కాదు, ఇది ఒక బహుళ ప్రయోజనం కోసమని ప్రజల ప్రాథమిక హక్కును కాపాడడానికి చేస్తున్నటువంటి యుద్ధం ఇది, దీన్ని పర్సనల్గా చూడకండి అని అన్నాను. ఎందుకు అంటే ఒక ఆరా ఎట్లా డెవలప్ అయిందంటే కోర్టు హాల్లో, అరే వీడు కొడుకు చచ్చిపోయిన తర్వాత 20 రోజులకే వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాడు, వీడి డబ్బు మీద ఇంత యావ ఉందా అనేటువంటి యాంగిల్లో కొంతమంది నన్ను ప్రశ్నించారు. అప్పుడు నేను జవాబు చెప్పుకోవాల్సిన సందర్భం కూడా నాకు ఏర్పడ్డది. అప్పుడే ఆ విషయం చెప్పినాను. అంటే నేను అనేది ఏమంటే, వెన్ ఇట్ కమ్స్ టు ఫైటింగ్ ఫర్ ఎ కాజ్, ఐ కేర్ 2 hoods. నేను ఎప్పుడు నా వ్యక్తిగతమైన విషయాలను పరిశీలించదు. మీరు నమ్ముతారేమో, ఇవాళ మీ వేదిక ద్వారా చెప్తున్నాను, మేము ఉద్యమం చేస్తున్నప్పుడు, అంటే మేము కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నప్పుడు, సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు లైఫ్ థ్రెట్లు వచ్చినాయి. మీకు తెలుసా, మా ఎమ్మెల్యే ఆమెను ఎవరిని, రాజశేఖర రెడ్డి కూతుర్ని, ఆమెనిగో ఇట్లా మట్టి చేసినట్టు చేస్తామని అన్నాడు బాల్కసుమ. మేము అపోజ్ చేసినాం, ఎట్లా చేస్తావు రాబోయ్ అని అడిగినామా లేదా? అంటే నేను అనేది ఏంటంటే, అన్ని థ్రెట్స్ వస్తున్నా ఒక్కనాడు కూడా ఎవరికి చెప్పలేదు తెలుసా. ఎందుకంటే నాకు లైఫ్ థ్రెట్లు వస్తున్నాయి, నా మీద ఇట్లా వాళ్ళు మ్యాపింగ్ చేస్తున్నారు, నన్ను ఇంటిమిడేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, దే ఆర్ ట్రైంగ్ టు సైలెన్స్ మీ అని కనుక నేను చెప్పుంటే నా వెనుక ఉన్నటువంటి సైన్యం అంతా ఇంటిమిడేట్ అయ్యేది. ఏం కాదు అని మల్లన్నకు అండగా నిలబడ్డా.
ఏందా చాలు కంటిన్యూ జో హోతా హై వో దేఖా జాయేగా. అంటే చెప్తున్నాను మీకు, ఆ రోజు అట్లా పట్టుదలగా మనం చేయకపోతే ఆ ఉద్యమం నాశనం అయ్యేది. ఆ చేసిన కృషి అంతా సర్వనాశనం అయ్యేది. ఒక నెరేటివ్ బిల్డప్ అయిందా లేదా? ఒక నిరంకుశ పరిపాలనని అంతమొందించాలా అనే ఒక నెరేటివ్ అయితే తీసుకొచ్చాం. అసలు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఐకమత్యంగా ఒక్కొక్క పువ్వును, ఒక్కొక్క వజ్రాన్ని, ఒక్కొక్క వైడూర్యాన్ని ఇట్లా కుచ్చుతూ ఒక పూల మాలలాగా తయారు చేశానా లేదా? వివిధమైనటువంటి భావజాలం గల వ్యక్తులు, వివిధ రకాలైనటువంటి ఐడియాలజికల్ ఉన్న వ్యక్తులు, మల్లన్న కానీ, మైపాల్ కానీ, రఘు కానీ, మిగతా వాళ్ళు కానీ, వీళ్ళందరినీ మీ అందరి మనుగడ మీరు ఐకమత్యంలో ఉంటేనే ఉంటది. మీరు కొట్లాడుకుంటే కేసీఆర్కి ఉపయోగపడుతుంది. మీ వ్యతిరేకత అంతా ఒక పక్కకు పెట్టేసేసి ఇప్పుడు మన నెరేటివ్ అంతా కేసీఆర్ని బొండ ముంచడమే, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడమే. నేను ఎవరి దగ్గర నయా పైసలు తీసుకోలేదు. ఒకటే ఖర్చు పెట్టినారు. ఐ నో సార్ వెరీ వెల్. సరే, మీరు అంత కృషి చేశారు, దాని ఫలితంగా వారి గవర్నమెంట్ కూలిపోవడం జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. అదే నేను చెప్తాను, వచ్చిన తర్వాత మరి నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయి? అసలు నిర్ణయాలంటే అంత తొందరగా అట్లా కాదు. ఇప్పుడు ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఈ 40 రోజుల పరిపాలన మీద 100 మార్కులలో మీరు ఎన్ని మార్కులు ఇచ్చారు? అంటే నిష్పక్షపాతంగా మాట్లాడితే, అంటే నిష్పక్షపాతంగా మాట్లాడే వ్యక్తి ఒక దశలో, అంటే ఈ పర్టికులర్ ఈ 100 మార్కులకి మీరు మార్కులు వేయండి అని అన్నప్పుడు నన్ను నేను ఒక కాంగ్రెస్ వాదిగా మర్చిపోయి, ఒక సామాజిక మర్చిపోయే దీనికి మార్కులు ఇస్తున్నాను. నేను 45 మార్కులు ఇస్తాను అబ్బా 100కి, అంతకంటే ఎక్కువ ఇవ్వ. ఆనెస్ట్లీ స్టిల్ ఐ ఫీల్ దట్ ఎ లాట్ టు బి డన్. ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేయాల్సిన పని ఏంటంటే, మేమైతే పెన్షన్ ఏదైతే మహిళలకు ఇస్తా ఉన్నాం 2500, అది ఇవ్వడం స్టార్ట్ చేయాలి. తర్వాత వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో అది ఇవ్వడం స్టార్ట్ చేయాలి. నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో అది ఇవ్వడం స్టార్ట్ చేయాలి. GOMS నెంబర్ 46 విషయంలో అయితే అన్యాయం జరిగిందో యువకులకు, దాన్ని సెటరేట్ చేయాలి. ఈ ప్రామిసెస్ అన్నిటికీ ఒక ప్రాధాన్యత క్రమంలో కూడా వీటిని అమలు చేయాలి. ఇక ఒక ఆర్థికంగా ఇబ్బందులని అది బేక్ బారో స్టీల్ whatever it is, but since you have promised, ఏ కార్యక్రమాలు అయితే గత ప్రభుత్వంలో జరుగుతుండేనో ఆ కార్యక్రమాలను కొనసాగించడంలో యూ షుడ్ నాట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్, యూ మస్ట్ డూ ఆల్ దట్. సో అది జరగలేదు అనేటువంటి అసంతృప్తి నాలో ఉన్నది. ఆ భావన నేను ఇప్పటికీ చాలాసార్లు వ్యక్తం చేస్తున్నాను, మళ్ళీ మీ వేదిక ద్వారా కూడా చెప్తున్నాను. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇష్యూ బిట్వీన్ పీపుల్స్ ఇంట్రెస్ట్ అండ్ పార్టీస్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఐ విల్ సర్టన్లీ వాక్ టువర్డ్స్ పీపుల్స్ ఇంట్రెస్ట్ ఓన్లీ. ఐ కేర్ 2 ఫుడ్స్. నేను కాంగ్రెస్ పార్టీలో ఏదో ఎదగాలను లేకపోతే ఏదో సాధించాలనే ఉద్దేశంతో పార్టీలో చేయలేదు. బహుళ ప్రజా ప్రయోజనాలు ముడిపడతాయి. సరే, ఒక క్వశ్చన్ చెప్పండి, చట్టసభలకు పంపించాలంటే ప్రజలు పంపిస్తారండి, ఓటర్లు పంపిస్తారు. పార్టీ పంపించదంటారా? పార్టీ కూడా పార్టీ టికెట్ ఇస్తే అందరు గెలిచారా? పార్టీ టికెట్ ఇచ్చిన వాళ్ళందరూ గెలిచారా? గెలిస్తే మరి మాకు అసలు 64 ఎందుకు, ఇంకా చాలా సీట్లు రావాల్సింది. కొంతమంది పారాట్రూపర్స్ కూడా మనం టికెట్లు ఇచ్చినాం కదా, పిలిచి ఇక మీరు లేకుంటే ఏమో పార్టీ మనగడ లేదని చెప్పి కూడా టికెట్లు ఇచ్చినాం కదా. మరి ఆ ఎదవాళ్ళందరూ గెలిచారా? లేదు కదా. ప్రజలు ఎవరిని గెలిపించారో వాళ్ళనే గెలిపించారు. సో కాబట్టి ప్రజలను నమ్ముకొని ఉండాలి. ప్రజానాయకుడు ఎప్పుడు ప్రజాభిప్రాయంతో ముడిపడి ఉండాలి తప్ప పార్టీ అనేది ఒక వేదిక. పార్టీకి బహుళ ప్రజా ప్రయోజనాలను కాపాడేటువంటి స్వభావాన్ని తీసుకురావాలి. ప్రజలలో ఉండేటువంటి నాయకులు పార్టీతో ముడిపడి ఉన్నప్పుడే ఆ పార్టీకి మంచి పేరు అనేది ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఏదో భజన పనులు కాదు కదా.